నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన రామాంజనేయులు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు లేకపోవడంతో మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకొని పోయారు. రవికుమార్ ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 15 లక్షలు మంజూరు చేయించారు. చెక్కును రామాంజనేయులు బంధువులకు సచివాలయంలో మంత్రి చాబర్లో అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి గత ప్రభుత్వం లాగా కాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం వీలైనంత ఎక్కువ మొత్తాన్ని అందిస్తున్నారని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు ఒక్కో కుటుంబం ఏడాదిలో ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. అద్దెంకిలో గ్రంథాలయం భవన నిర్మాణానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుందని, అద్దెంకి గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడం బాధాకరమని జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి కాసా లక్ష్మి అన్నారు. మంగళవారం అద్దెంకి గ్రంథాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గ్రంథాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరము ఆమె ఏఎస్ఎన్తో మాట్లాడుతూ అద్దెంకి గ్రంథాలయంలో మొత్తం 24,000 పుస్తకాలు ఉండగా 2,400 మంది సభ్యత్వం పొంది ఉన్నారని, అద్దెంకి గ్రంథాలయం ఉదయం నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుందన్నారు. ప్రతిరోజు ఉదయం 50 మంది పెద్దలు, పిల్లలు గ్రంథాలయానికి వస్తున్నారని లక్ష్మి చెప్పారు. అద్దెంకి గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, గ్రంథాలయం భవన నిర్మాణానికి స్థలం కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, భవన నిర్మాణానికి నిధులు కూడా గ్రంథాలయం సంస్థలో లేవు అన్నారు. నా పేరు కాసా లక్ష్మి, కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ. ఈరోజు అద్దంకి ఆకస్మిక తనిఖీగా వచ్చాను. ఈ అద్దంకి శాఖ గ్రంథాలయంలో బుక్ స్టాక్ వచ్చి 22,604 ఉన్నాయి. అట్లాగే మెంబర్షిప్లు వచ్చేసి 2,504 మెంబర్షిప్లు ఉన్నాయి, సభ్యతలు ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ ఉదయం 8 నుంచి 4 దాకా, ఈవినింగ్ 7 నుంచి 11 దాకా, సాయంత్రం 4 నుంచి 7 దాకా ఇక్కడ పనివేలు జరుగుతుంటాయి. ఈ దాదాపు పిల్లలు ఇక్కడ పెద్దలంతా కలిసి రోజుకి 50 మంది ప్రకారం వస్తుంటారు. అయితే ఈ పిల్లల ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రతి సండే వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ పుస్తకాలు వినియోగించుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు. పార్ట్నర్షిప్ పైన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఇది మేము కార్యక్రమం పెట్టాము. అలాగే మెంబర్షిప్ కూడా వాళ్ళకి దాతలుగా ఈరోజు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఈ అద్దంకి శాఖ గ్రంథాలయంలో వచ్చే పిల్లలకి ఒక 10 మందికి స్పాన్సర్గా వాళ్ళు మెంబర్షిప్ చేయాలన్న ఉద్దేశంతో సార్ కూడా ఈరోజు వచ్చారు. అద్దంకి శాఖ గ్రంథాలయానికి 10 మందికి మెంబర్షిప్ చేస్తారు. కనుక ఈ పిల్లల్ని దీన్ని ఉపయోగించుకొని పుస్తకాలు బాగా చదువుకొని బాగా ఉన్నత స్థాయిలో అధిరోహించాలని కోరుతున్నాము. అలాగే పాటలు కూడా, అలాగే ఇక్కడ దినపత్రికలు వస్తున్నాయి, 9 దినపత్రికలు వస్తున్నాయి, వారపత్రికలు, పశుపత్రికలు, మాసపత్రికలు వస్తున్నాయి. మీరు చదువుకోవచ్చు. ఈ గ్రంథాలయంలోని పుస్తకాలు, కంప్యూటర్ పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు, నావల్స్, అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ అద్దంకి పూర్వ ప్రజలకు, పాఠకులకు తెలియజేసేది ఏమంటే మన గ్రంథాలను పుస్తకాలు ఉపయోగించుకోవాలని, అట్లాగే మీరు అన్ని రకాల సహాయ సహకారం అందించాలని, మీరు కూడా ఈ గ్రంథాలయానికి కూడా మాకు స్థలం లేదు, స్థలం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ అద్దంకి మధ్యలోనే మన గ్రంథాలయం ఉంది. అలాగే స్థలం కూడా ఇస్తే ఒక మంచి భవనం కట్టాలని ఆశపడుతున్నాము. కనుక మాకు స్థలం సేకరించాలని, ఇవ్వాలని. ఫండ్ లేదు, అది కూడా దాని ద్వారా కట్టిస్తాము. ప్రస్తుతానికి మాకు ఫండ్ లేదు, మాకు జీతాల వరకే సరిపోతున్నాయి. బడ్జెట్ కూడా మాకు తక్కువనే ఉంది. సెస్ కూడా ఇప్పుడు వసూలైంది 90 లక్షలు. అయితే మాకు జీతాలు సరిపోతాయి. కనుక ఫండ్ లేదు. స్థలం ఇస్తే ఎవరైనా ఉన్నవాళ్ళు దాతలు వాళ్ళ పేరు వేస్తాము పైన. వాళ్ళ నిధులు ఇస్తే కరెక్ట్గా వస్తుంది. అద్దంకి అప్డేట్ వస్తుంది. ఖచ్చితంగా నెల వాళ్ళు కడుతున్నారు. అద్దంకి అయితే ఇబ్బంది లేదు. అద్దంకి కొన్ని చోట్ల మంచి మున్సిపాలిటీ కడుతున్నారు.
అద్దెంకి మండలంలో ఉన్న బిఎల్ఓలను ఇవ్వవలసిన వేతనం, ఎన్నికల సమయంలో వారికి రావాల్సిన నగదు నేటికి ఇవ్వకుండా బిఎల్ఓలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఏపీ GSWOSO యూనియన్ అధ్యక్షులు రామయ్య అన్నారు. బిఎల్ఓలకు వేతనాలు ఇవ్వాలని మంగళవారం అద్దెంకి మండలంలో ఉన్న బిఎల్ఓలు MRO శ్రీచరణ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో బిఎల్ఓలచే చాకరీ చేయించుకొని వారికి రావాల్సిన నగదు ఇవ్వకుండా అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారని బిఎల్ఓలు MROకి చెప్పారు. కలెక్టర్ను, మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారని రామయ్య MROకి చెప్పగా, ప్రస్తుతం బడ్జెట్ ఏమీ లేదని, బడ్జెట్ పెట్టి ఉన్నారని, అవి ప్రస్తుతం గ్రీన్ ఛానల్లో ఉన్నాయని, వచ్చిన వెంటనే బిఎల్ఓలకి అందిస్తారని MRO శ్రీచరణ్ తెలిపారు. ఎన్నికల సమయంలో వారి చేత వెట్టి చాకరీ చేయించుకొని వారికి ఇవ్వవలసిన వేతనం ఇవ్వకుండా ఉన్నారని, వారిని బిఎల్ఓలుగా తొలగించి వేరే వారిని నియమించుకోవాలని MROకి రూపంలో అడ్జస్ట్ చేసేస్తానని నేను చెప్తున్నాను. అవి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి, అవి అకౌంట్లో పడంగానే ఎవరో ఒకళ్ళు తగ్గించాను, మీకు అడ్జస్ట్ చేసేస్తాను. ఏది అయితే అది ఇంకేదైనా అడిషనల్ బడ్జెట్ వస్తే మీకు ప్రయారిటీ ఇచ్చి మీకే ఫస్ట్ ఇస్తాను. ఈ రెండు ఆప్షన్స్ నా ముందు ఉన్నది. ఓకేనా? రెండింటిలో ఏదైనా డీవియేషన్ ఉంటే నన్ను తర్వాత మీరు ఒకటి నా పేరు రామయ్య. నేను ఏపీ GSWS పాపన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మేము బిఎల్ఓ అమౌంట్ కోసం గత 4 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి అమౌంట్ అనేది రాలేదు. కనీసం 2024 ఎలక్షన్స్ సంబంధించిన 2000 వేతనం కూడా ఇవ్వమని అడిగాము. అప్పుడున్న MRO గారు కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్ తెచ్చుకోమన్నారు. కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్ తీసుకొచ్చుకొని గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రి అయిన శ్రీ గొట్టిపాటి గారి సహకారంతో మేము ఆర్డర్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఆ ఆర్డర్ ప్రకారం బిఎల్ఓలకు సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వమని మేము ఇప్పుడు అడిగాము MRO గారిని. MRO గారిని అడిగితే గ్రీన్ ఛానల్లో బడ్జెట్ రావాలి, ఇంకా ఇప్పుడున్న ఈ 500 వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా అంతా అయిపోయింది, ఇంకో కొత్త బడ్జెట్స్ వస్తే కానీ మేము ఇవ్వలేము అని చెప్పి ఉన్నారు. కాబట్టి బిఎల్ఓలు వచ్చిన ప్రతిసారి బడ్జెట్ లేదు, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి లేవని చెప్తున్నారు. ఎంతోమంది బిఎల్ఓలు ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి, మళ్ళీ గౌరవనీయుల మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాము. ప్రతిసారి కొత్త అధికారి వచ్చినప్పుడల్లా బడ్జెట్ లేదు, పాత వాళ్ళు మాకు ఎలాంటి ఇవ్వలేదు, బడ్జెట్ లేదు, ఏమీ లేదు అంటే వీళ్ళకి అలాట్ చేసిన బడ్జెట్ కూడా వాళ్ళకి లేదని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దీన్ని పై అధికారుల దృష్టికి మరొకసారి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. కాస్త మనమన్నా హ్యుమానిటీగా ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చిన 500 కూడా బడ్జెట్ నిల్ అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. వాళ్ళు అలా చేయాల్సిందే. నేను ఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆర్ఓ గారు ఏమన్నారు, MRO గారిని అడిగినాను. అద్దెంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అద్దెంకి పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన నాగు స్పాట్లో మృతి చెందారు. నాగు బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఫోన్ రావడంతో బయటకు వెళ్ళి వస్తానని చెప్పి మేదరమెట్ల రోడ్డుపై వెళ్తుండగా బలరామకృష్ణపురం వద్దకు వెళ్లేసరికి రోడ్డు పనులు జరుగుతుండగా రోడ్డు డైవర్షన్ పెట్టగా డ్రమ్ములు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అక్కడే ఉంచారు. చేతికి అంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తెల్లారుజాము బండి రిపేర్ అని ఎవరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నిద్రపోతుంటే యాడికి రాని అన్నా కూడా వెళ్ళాడమ్మా. యాడికి రా అంటే వాళ్ళు రిపేర్ కంటమ్మా ఎమ్మటే వస్తానని పోయాడు. ఇంకా అంతేనయ్యా అమ్మా. వాడేనయ్యా మా కష్టాలు తీర్చేవాడు. వాడే లేకపోతే మేము ఎందుకు నేను బ్రతికేదే వాడి కోసం అని.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు నేడు ఐఏఎస్, ఐపీఎస్ అయి మంచి స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు వినియోగించుకోవాలని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య అన్నారు. అద్దెంకి గ్రంథాలయంలో గ్రంథపాలకులుగా పనిచేస్తున్న సుగుణారావు స్వాతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సేవా పురస్కారం రాగా, మంగళవారం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి లక్ష్మి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య హాజరయ్యి సుగుణారావుని శాల్వా కప్పి సత్కరించారు. గ్రంథాలయంలో 10 మంది విద్యార్థుల తరపున సభ్యత్వ రుసుమును పేరయ్య చెల్లించగా విద్యార్థులకు రసీదులను అందజేశారు. తను అద్దెంకి తాలూకాగా ఉన్న సమయంలో ఆర్ఐగా పనిచేశారని, అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారని, తాను ఆర్ఐగా ఉన్నప్పటి నుంచి గ్రంథాలయం ఇదే భవనంలో ఉందని, గ్రంథాలయం భవన నిర్మాణానికి వారి సహకారం ఉంటుందని పేరయ్య తెలిపారు. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది జనానికి. వాళ్ళిద్దరే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. గవర్నమెంట్ స్కూల్లో చదివి హైయర్ స్టాండర్డ్ రావడం అంటే గొప్ప విషయం. అట్లే మీరు కూడా కష్టపడి చదివి మంచి పొజిషన్కి రండి. దానివల్ల మీకు మేలు, మీ స్కూల్కి మేలు, మీ తల్లిదండ్రులకి మేలు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మేలు. ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. చాలా మనం తెలుసుకోవచ్చు, చాలా విషయాలు మనం పైకి రావచ్చు. తర్వాత ఈరోజు మీ లైబ్రరీకి సన్మానం కార్యక్రమం ఏంటంటే, ఈయన 86 సంవత్సరాలు తీరే ఉద్యోగులు లైబ్రరీకి వచ్చిన టైంలో. ఆయన వచ్చే సంవత్సరం రిటైర్ అవుతారు. సుదీర్ఘమైన సర్వీస్ చేశారు. సర్వీస్ చేసినప్పుడు చూసి నాకు బాగుంది లైబ్రరీ. యాక్చువల్గా గవర్నమెంట్ అంటే తక్కువ సబ్ స్టాండర్డ్ ఉంటే ఇది స్టాండర్డ్ బాగా ఉంది. అదేదంట వీళ్ళకు స్థలం కావాలంటే ఇది ఇంకా ముందైతే కాస్త మంచి సెట్ వచ్చేది. ఇప్పుడు మీ ఊళ్ళో స్థలాలు అనేవి మాకు ఎప్పుడైతే ఉండేవి. మరి గవర్నమెంట్ అడగండి, ఏమైనా అవకాశం ఉంటుందేమో. ఏమైనా సందర్భం వస్తే నేను కూడా చదువుతాను కలెక్టర్కి. ఒక అవకాశం ఉంటే ఒక స్థలం ఇస్తే బిల్డింగ్ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి డోనర్లు ఎక్కువ ఊళ్ళో, మా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ చుట్టుపక్కల. ఎవరో ఒకరు సహాయం చేస్తే ఒక స్కూల్ అవుతే పర్వాలేదు. అలాంటి రిటైర్ కాబట్టి లోపలికి కానీ ఫౌండేషన్ వేస్తే చూడది కట్టుకుంటారు. అది బాగుంటుంది. తర్వాత మీకు చదివే రోజులు పుస్తకం ఎందుకు అవసరం వస్తుందంటే, స్కూల్ టైం అయిపోయినా మీకు తగినంత టైం ఉంటుంది. మీకు హాస్టల్లో ఉంది, పక్కన మీరు కొంతమంది పిల్లలు హాస్టల్లో కూడా ఉంటారు. హాస్టల్లో ఉండి చదివే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకోండి. మీరు ఏమి చదవగలుగుతుంటే. అద్దంకి శాఖ గ్రంథాలయంలో మెంబర్షిప్ శాశ్వత సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టాము. ఈ శాశ్వత సభ్యత కార్యక్రమానికి జెడ్పీ హైస్కూల్ పిల్లలు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి దాతగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు పేరయ్య గారు ఈ అద్దంకి శాఖ గ్రంథాలయానికి సంబంధించి పిల్లలకి 10 మంది పిల్లలకి మెంబర్షిప్ చేయాలని వచ్చారు. సార్ కూడా దాతగా వచ్చి మనకి పిల్లలకి చదువుకోవాలనే ఉద్దేశంతోనే మెంబర్షిప్ చేస్తున్నారు. ఇది మీకు 50 రూపాయలు శాశ్వత సభ్యత. ఇది అయితే మీరు ఈ 50 రూపీస్ లైఫ్ టైం మెంబర్షిప్. ఇది మీరు లైఫ్ టైం చదువుకోవచ్చు పుస్తకాలు దీంట్లో. కనుక మీరు పుస్తకాలు మన లైబ్రరీలో పిల్లల బుక్స్, తర్వాత చిల్డ్రన్స్ బుక్స్, తర్వాత కంప్యూటర్ పుస్తకాలు, మీకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్, అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. కనుక మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మెంబర్షిప్ వల్ల కూడా మీరు పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు. అదే పుస్తకం కావాలంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు దీంట్లో. అలాగే మీరు ప్రతి హాలిడే రోజు కూడా మన లైబ్రరీ రావచ్చు. తర్వాత మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో వీలైన టైంలో మీరు వచ్చి మా లైబ్రరీ వినియోగించుకోండి. పుస్తకాలు బాగా చదవాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే మీరు ఈ పట్టణశక్తి పెంపొందించుకునే ఉద్దేశంతోనే మేము మెంబర్షిప్ చేస్తున్నాము. మీరు ఈ పుస్తకాలు చదవడం వల్ల మీకు సెల్లు, టీవీలు అడిక్ట్ కాకున్నట్ల పుస్తకాలతోనే మీరు అనుబంధం ఏర్పరచుకుంటారు. అట్లాగే ఈ పుస్తకము మంచి నేస్తం, మంచి ఫ్రెండ్ కంటే ఎక్కువైంది పుస్తకము. కనుక పుస్తకాలు చదవాలని ఆశపడుతున్నాము. కనుక మీరు పుస్తకాలు చదవాలని, అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సారు మీకు మెంబర్షిప్ చేశారు. కనుక సార్ కూడా సిద్ధంగా తెలుపుతున్నాను ఈ సభ పూర్వకంగా. కనుక ఇది అద్దంకి శాఖ గ్రంథాలయంలో మీరు పిల్లలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, రావాలి, చదువుకోవాలి అని కోరుకుంటున్నాము. కనుక మీరు ప్రతి సండే కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సమ్మర్ క్యాంపులు ఉంటాయి, నేషనల్ లైబ్రరీ వీక్స్ ఉంటాయి. అట్లాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ.
కనుక మీరు ఉపయోగించుకోండి. మీరందరూ లైబ్రరీకి రావాలని కోరుకుంటున్నాం. రండి సార్, లోపలండి. ఎక్కడ పడింది మీ లైబ్రరీ? బ్యాలెన్స్ సార్ సార్ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కేశఖండనశాల భవనం నూతనంగా నిర్మించగా సోమవారం రాత్రి దాత అయిన నర్రా విజయభాస్కర్ రావు విజయలక్ష్మి దంపతులు కలిసి ప్రారంభించి సమర్పించి పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు. జాగ్రత్త. ర్యాగింగ్ నుంచి విద్యార్థులు దూరంగా ఉండాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అన్నారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ర్యాగింగ్ ఆర్ట్ పోటీలను ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్న షర్మిలా రాణికి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వారు ఆంగ్లంలో PhD అందజేసిగా డాక్టర్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి ఆమెను శాల్వా కప్పి సత్కరించారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.